ఈ మధ్యన తరచూ నౌకల ప్రమాదాలు అది ఢీకొంటుండటమా లేకపోతే వాటి మీద ఎవరైనా దాడులు చేస్తున్నారా అన్నది తెలియదు. కానీ ప్రతిసారి కూడా భారత సైన్యం సీరియస్గా స్పందించి రక్షించుతూ ఉంది. తద్వారా ప్రపంచం అంతా కూడా భారత సైన్యాన్ని గుర్తుపెట్టుకుంటోంది. తాజాగా ఏదైతే భారత్ నుంచి ఒమన్ వెళ్తున్న నౌకలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. వెంటనే భారత నౌకాదళ సిబ్బంది రంగంలోకి దిగారు. బోట్లు, హెలికాప్టర్ల సాయంతో హుటాహుటిన నౌక వద్దకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గురైనటువంటి నౌకలో భారత్ సంతతికి చెందిన 14 మంది అందులో స్టాఫ్గా పనిచేస్తున్నారు. వాళ్ళందరినీ కూడా రెస్క్యూ చేశారు. మనోళ్లే కాకుండా దాంట్లో అందరినీ కూడా ఎంటీఈ చెంగ్ 6 అనే నౌక గుజరాత్లోని కాండ్లా నుంచి ఒమన్కి బయలుదేరిన సందర్భంలో అందులో భారత్కి సంబంధించినటువంటి 14 మంది సిబ్బంది కూడా ఉంటాం. మార్గ మధ్యలో గల్ఫ్ ఆఫ్ ఒమన్ నౌకలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఇదే మిస్టరీగా ఉంది. ఇంజన్ గదిలో మంటలు చెలరేయడంతో మొత్తం విద్యుత్ సరఫరా నిలిచిపోవడం, దీంతో సిబ్బంది అత్యవసర సాయం కోరడంతో ఐఎన్ఎస్ తబర్ భారతదేశానికి సంబంధించినటువంటి నేవీకి సంబంధించినటువంటి షిప్ వెళ్ళి వాళ్ళని కాపాడి అందరినీ కూడా గమ్యస్థానానికి చేర్చింది. అదే సందర్భంలో ఆ మంటల్ని ఆర్పే ప్రయత్నం జరుగుతోంది.